హాయ్ మామ, హౌ ఆర్ యూ మామ? ఒక మాట మామ, నాకు తెలిసినంత వరకు చెప్తానా మామ, మీకు ఎంతవరకు నిజం అనిపిస్తుంది చెప్పండి మామ. ప్రపంచంలో మామ చాలా వరకు బాగా ఎదిగిన వాళ్ళను, డబ్బున్నోళ్ళను మాత్రమే సపోర్ట్ చేస్తారు మామ. సోషల్ మీడియాలో కూడా అంతే మామ. ఎందుకు మామ తెలియదు కదా మామ. కానీ మీరు మాత్రం మామ నాకు తెలిసి మీరు చాలా మంచివారు మామ. చిన్నగా ఎదిగే వాళ్ళను కూడా మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలిసి మామ. ఈ చిన్నగా యూట్యూబర్లను, చిన్న చిన్న క్రియేటర్లను సపోర్ట్ చేయడం మామ. లైక్ కామెంట్ చేయడం మామ. చాలా మీ ఒక్క లైక్, ఒక కామెంట్ వల్ల మనకు చాలా సంతోషం దొరుకుతుంది మామ. అంతు పట్టలేని సంతోషం. ఒకరికి మనస్ఫూర్తిగా సంతోషం వస్తుందంటే సపోర్ట్ చేస్తే తప్పేం కాదు కదా మామ. సపోర్ట్ చేయండి మామ. చిన్నగా ఎదుగుతున్న వాళ్ళని ఎదగనివ్వండి మామ. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ. నా మాటల్లో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి మామ. వెల్కమ్ టు సైద్ ఫుడ్ బ్లాగ్ మామ. ఈరోజు మనం చేసుకోపోయే రెసిపీ మామ వైట్ చికెన్, క్రీమీ వైట్ చికెన్ కర్రీ మామ. సూపర్ టేస్ట్ మామ. ఇదైతే మనకు రైస్లో కానీ, చపాతీలో కానీ, బిర్యానీ రైస్లో కానీ, కలర్ రైస్లో కానీ సూపర్ ఎమ్మి ఎమ్మి టేస్టీ కర్రీ మామ. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించుకునే కర్రీ మామ ఇది. రండి మామ, రెసిపీ చూస్తాము. వైట్ కర్రీ, చికెన్ కర్రీ ఎందుకన్నానంటే మామ, దీనిలో ఓన్లీ బటరు మరి వైట్ క్రీమే యూస్ అవుతుంది మామ. దీనికి ఎక్కువ అవసరం కూడా, వస్తువులు కూడా అవసరం లేదు మామ. కంగారు పడిన అవసరం లేదు. మన వంట రూమ్లోనే ఉంటాయి ఇవన్నీ. దానికి కావాల్సింది కొద్దిగా బటరు, వైట్ క్రీమ్ బయట దొరికిపోతుంది మామ. దాని తర్వాత మనకు కొత్తిమీర, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మసాలా మామ. ఇవన్నీ సరిగ్గా బాగా చక్కగా కోసుకొని పెట్టుకొని మామ మిక్సీ బట్టి ఉంచేయాలి మామ. దాన్ని మనకి ఇంకేం అవసరం లేదు. అల్లం వెల్లుల్లి, మళ్ళీ క్రీమ్, మెయిన్ క్రీము, ఒక స్పూన్ క్రీమ్ వేసుకోండి మామ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ క్రీమ్ మొత్తం మిక్సీ జార్లో వేసి మిక్సీ కొట్టి పెట్టేయండి మామ. దాని తర్వాత మనం కట్ చేసుకుని వచ్చిన చికెన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి మసాలా, కొద్దిగా పెరుగు, కొద్దిగా బటర్ వేసి, నల్ల మిరియాలు వేసి బాగా మిక్స్ చేసి పెట్టేయండి మామ. కలిపి పెట్టిన చికెన్ ఒక అర్ధ గంట పెట్టండి మామ. మిరియాలు మాత్రం దంచివేయండి మామ. కర్రీలో మధ్యలో స్పైసీ తగులుతూ ఉంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది మామ. మెయిన్ బలం దానికి వైట్ చికెన్ కర్రీలోకి మిరియాలే మామ. దాని తర్వాత మనం చేసే ప్రిపరేషన్ ఏం లేదు. మనం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసి, దాంట్లో ఆయిల్ వేడెక్కుతానే మనం మిక్సీ కొట్టి పెట్టిన మసాలా మాత్రము దాంట్లో వేసుకోవాలమ్మా. కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు దాంట్లో వేసుకొని ఒక 10-15 నిమిషాలు వదిలేయాలి మామ. చికెన్ బాగా ఉడికేంత వరకు మసాలాలను బాగా ఉడకనియాలి మామ. చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది. దాని తర్వాత ఫైనల్గా మనం ఒక 2-3 సార్లు తెచ్చి చూడాలి మామ. స్మెల్ మాత్రం మీకు కేకగా ఉంటుంది. స్మెల్తో మీకు ఎప్పుడెప్పుడు తినాలనిపించే అంత బాగుంటుంది. ఉడికేటప్పుడే అది ఎంతగా ఉంటుంది మామ. అది స్మెల్ మాత్రం మామ 2 వీధుల దాకా పాకుతుంది. అంత బాగుంటుంది మామ. ఇంకా ఫైనల్లీ మనం వైట్ రైస్ పెట్టుకున్నాము మామ. వైట్ రైస్ ఆ గ్లాస్లో ఉండేది మాత్రం నేను గంజి నీళ్ళు మామ. అన్నం ఉడికినప్పుడు వండినప్పుడు అంతా నేను ఆ గంజి నీళ్ళు తీసి మాత్రం తాగుతాను మామ. చలికాలమైన ఎండాకాలమైన చాలా హెల్తీ మామ గంజి నీళ్ళు మాత్రం. చాలామంది చెప్తారు మంచిది కాదని. కాదు మామ, పాతకాలంలో కూడా పెద్దోళ్ళు చాలా బాగా తాగుతూ ఉన్నారు. లాస్ట్కి టేస్ట్ చూస్తాడమ్మా. ముక్క కలిపి రైస్లో తింటా ఉంటే మామ కేకగా అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేయండి మామ. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.